గురు 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 నీకోసం నేను పోలీసుని బయలుదేరాను. ఎలా తప్పించుకున్నావు? ఈ డ్రెస్ ఏమిటి? ఈ డ్రెస్ వేసుకున్నావు 4 తన్ని వాళ్ళ దెన్నకు దారి కూడా తెలుసుకున్నాను. అయితే ఇంకే పదపోదాం. కాదరా, ఈ చుట్టుపక్కల వాళ్ళ కారు ఎక్కడ ఉండాలి. రాజా జైలు నుంచి తప్పించుకున్నాడు. ఏమిటి తప్పించుకున్నాడు? అవును బాస్, మన కారులోనే మన దగ్గరికే వస్తున్నాడు. అలా జరగానే వీలేదు. మధ్యలోనే అటాక్ చేసి వాడిని వాడికి అదే రఘుపతి గారు, మిమ్మల్ని రక్షించాలని మేము ప్రయత్నించినంత కాలం మీ ఆచూకీ తెలియలేదు. తెలిసిన ఈ క్షణంలో మిమ్మల్ని రక్షించే స్థితిలో లేను. ఐఎమ్ వెరీ సారీ. బంధించబడ్డందుకు నాకేం బాధ లేదు. ఉన్న బాధల్లా ఏ తోడు లేని మా అమ్మాయి ఎలా ఉందా అని. ఎవరు? మాధవ? అవును, మీకు తెలుసా? తెలుసు. పరిస్థితులు ఇలా మారకపోతే ఈ పాటికి నాకు కోడలయ్యి ఉండేది. మగవేషంలో మీకోసం తిరుగుతూ, మగాడి కంటే ధైర్యంగా బ్రతుకుతూ ఆ రాజాకు పరిచయం అయింది. ఇప్పుడు దొరికావు రఘుపతి. నీ కూతురు కూడా ఈ ఊళ్ళోనే ఉందన్నమాట. ఓకే. డేంజర్ ఉంది. అందరూ దూకేసి మాధవి, నాన్న, మాధవి, నాన్న, నాన్న. చివరకు నువ్వు కూడా ఈ దుర్మార్గుల చేతుల్లో చిక్కుకున్నావు అన్నమాట. అన్నమాట కాదు రఘుపతి, ఉన్నమాట. నీ ప్రాణాలని నీ ముద్దుల బిడ్డ మీద ఉన్నాయని నాకు తెలుసు. అవి మార్పుపెట్లో పెట్టుకుంటే ఫార్ములా రహస్యాన్ని చెప్పి తీరుతాం. శేషరావు, నా ప్రాణం కోసం ఆ ఫార్ములాని నీకిచ్చేంత పిలిచి వాడతారు మా నాన్న. రఘుపతి, ఆఖరిసారిగా చెప్తున్నాను, నీ కూతురు నీకు దక్కాలి అంటే మర్యాదగా ఫార్ములా చెప్పు. ఆమె దక్కినా దక్కకపోయినా ఫార్ములా నీకు దక్కదు. అలాగా? అయితే చూడు, నీ కళ్ళ ముందే నీ కూతుర్ని చిత్రహింస చేస్తాను. ఇప్పటికైనా చెప్తావా లేదా? వద్దు నాన్న, చెప్పొద్దు. చెప్పొద్దు? వాడు చెప్తాడా, వాడు తల చేయి చెప్తుందా? వీడు మాత్రం దొరికాడు. ఆ రాజు తప్పించుకు పారిపోయి అసలు వాడిని తెలిసి చూడడం తీసుకొచ్చాను. ఆల్ రైట్, వాడి సంగతి నేను చూస్తాను. వీళ్ళిద్దరిని కూడా ఎక్కడ కట్టిపోయి
సార్ వీఆర్ ఇన్ డేంజర్ వెరీ అర్జెంట్ సార్. హలో 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 రంగయ్య, నీకొక బ్రహ్మాండమైన శుభవార్త. నీ ముద్దుల కొడుకు రాజా ఇక లేదు. ఏ షాకు నుంచి తేరుకోలేదు కదా? ఇంకో విషయం చెబితే నీ గుండె బద్దలైపోతుంది. ఈ రాజా ఎవడో కాదు, నీ కన్న కొడుకే. ఆనాడు వీర ఎత్తుకుపోయిన నీ కొడుకే ఈ రాజా. రాజా నా బిడ్డ, నా కన్న కొడుక? అవును. నా శత్రువుల లిస్టులో నుంచి ఒకరిని తీసి పారేశాను. మిగిలిన వాళ్ళ సంగతి కూడా తీసి పారేస్తాను. కమా రఘుపతి, ఇంతకాలం నయానా భయానా నిన్ను ఫార్ములా అడుగుతూ వచ్చాను. అది చెప్పనంత కాలం నిన్ను నేను చంపననే పిచ్చి నమ్మకంతో బిగుస్తూ కూర్చున్నా. ఈ రోజు చెప్పకపోతే ఖచ్చితంగా నీ ప్రాణాలు తీసి తీరుతాను. శేషారావు, చెప్పకపోతే మా నలుగురి ప్రాణాలే తీస్తాం. కానీ చెప్తే 40 కోట్ల మంది ప్రాణాలు తీస్తాం. ఏమిటం అనేది? అవును, ఆ ఫార్ములా నీ చేతికొస్తే దాన్ని కల్తీ చేసి లాభానికి అమ్ముకుని ప్రజల ప్రాణాలు తీస్తాం. నార్మల్ వాదన మాని మర్యాదగా ఫార్ములా చెప్తావా చెప్పవా? చెప్పండి. సరే, 2 నిమిషాలు గడిపిస్తున్నా. ఈలోగా చెప్పావా సరే, లేదో నలుగురిని ఒకేసారి కలిసి పారేస్తాను. ఇక 5 సెకండ్లు చెప్పు. 4 3 2 1
శేషారావుకు నీకు ఏమిటి సంబంధం? సార్ ఆ పేరు నేను లేదు సార్. వెళ్ళలేదు? లేదు సార్. అయితే నేను అరెస్ట్ చేస్తాను. అయ్యో! శేషారావు, నీ నాటకం తెలిసింది, నీ ఆట కట్టింది. మిస్టర్ రాజా, ప్రాణాలకు తెగించి ప్రమాదాలను ఎదిరించి దేశద్రోహులైన శేషారావుని అతని అనుచరుల్ని బంధించి మాకు సహాయం చేసినందుకు నీకు నా కంగ్రాచులేషన్స్. రంగయ్య, నువ్వు పెంచుకున్న కొడుకు నీకు పేరు తెచ్చేవాడైనందుకు నువ్వెంతైనా గర్వించాలి. సార్, పెంచుకున్న కొడుకు కాదు సార్, వాడు నా రక్తం పంచుకున్న కొడుకు, నా కొడుకు సార్. నీకు తెలిసిందన్నమాట. పసితనంలో మీ అమ్మ నేను నిన్ను చూసుకుని ఎన్నో కలలు కనేవాడు. నువ్వెంతో గొప్పవాడు కావాలని కోరుకునేవాడు. నువ్వు ఎక్కడ పెరిగినా ఎలా పెరిగినా మా కలలు నేను నిజం చేశాను. కలలని నిజం చేస్తావా? రంగయ్య గారు, పులి కడుపున పుట్టేది పులే. మీ కొడుకు కనుక న్యాయం కోసం ధర్మం కోసం నిలబడ్డాడు. అలాగే మాధవి మీ అమ్మాయి కనుక మీలాగే దేశం కోసం ప్రాణాలకు తెగించి ద్రోహం ఎదిరించింది. జోకపతి గారు, మన తరానికి న్యాయం కోసం నిలబడడం వరకే తెలుసు, కానీ ఈ తరానికి అన్యాయాన్ని గెలవడం కూడా తెలుసు. కరెక్ట్ రంగయ్య. ఈనాడు మన దేశంలో జరుగుతున్న అన్యాయాల్ని అక్రమాల్ని అరికట్టడానికి రాజా లాంటి యువకులు ముందంజ వేయాలి. మన డిపార్ట్మెంటు ఈ యువతరం చేయి చేయి కలిపి పనిచేసినప్పుడే ఈ దేశద్రోహుల్ని హతమార్చగలమని మీ రాజా రుజువు చేశాడు. వెల్ డన్ రాజా.